కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్త నిబంధన క్రొత్త నిబంధన 10వ భాగంలో ఉన్నాము. మొత్తం 14 ప్రసంగాలు రెడీ చేసినాను, ఇంకా 4 ఉన్నాయండి. ఆ 4 అయిన తర్వాత పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బైబిల్ అంతటినీ ప్రకటించాలనే ప్రయత్నంలో కృపామయ టీవీ ఛానల్ వారు ఉంటూ ఉండగా ఇప్పటికీ 721 ప్రసంగాలు చేయడం జరిగింది. దాదాపుగా 1574 ప్రసంగాలు ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఇట్స్ నాట్ సో ఈజీ. అది అంటే చాలా సమయాన్ని వెచ్చించవలసి ఉంటుందండి, అంత సులువైతే కాదు. దేవుని సువార్తను దేవునికి నచ్చేలా మనం ప్రకటించగలిగడము దేవుని యొక్క ఆశీర్వాదమే. ఇది అందరికీ దొరికేటువంటిది కూడా కాదు. మరి అనర్హుడనైన నన్ను, అల్పుడనైనటువంటి నన్ను కూడా దేవుడు తన సేవలో వాడుకుంటూ ఉన్నాడు. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మన ఆయుష్కాలం ఆయన చేతుల్లో ఉన్నది. బ్రతికినంత కాలము ఆయన కొరకే బ్రతకాలి. ఆయన మనకు అప్పచెప్పిన పనిని మనము చక్కగా చేయాలి, సజావుగా చక్కగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు విధేయతతో విధేయుడై ఎంత నమ్మకంగా దేవుని యొక్క పనిని చేసి ముగించారో ఆ విధంగా మనం కూడా ఆయన మనకు అప్పగించినటువంటి పనిని చేసి ముగించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క రక్తము, ఆ రక్తం యొక్క విలువను గురించి పౌలు గారి మాటలలో మనం తెలుసుకుందామండి. పౌలు గారు రాసిన మొట్టమొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20లో అలా అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు, యేసుక్రీస్తు రక్తము అనే విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ దేహముతో దేవుని మహిమ పరచండి. మీరు మీ సొంత ఆస్తి కాదు. ఈ జీవితము దేవుడు నాకు ఇచ్చిన బహుమతి. ఈ ఆయుష్కాలము ఆయన నాకు పెట్టిన భిక్ష. ఆయన నాకు ఇచ్చిన ఒక అవకాశము. ఈ అవకాశమును నేను వాడుకుని నేనేంటో ఆయన ఎదుట నన్ను నేను నిరూపించుకోవాలి. దేవా, నేను అడగకుండానే నాకు ఈ దేహాన్ని ఇచ్చావు, నేను అడగకుండానే నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నేను అడగకుండానే నాకు జీవితంలో ఫలానా భాగస్వామిని ఇచ్చావు, నేను అడగకుండానే నాకు ఒక ఉద్యోగం ఇచ్చినావు, నేను అడగకుండానే నాకు ఈ జ్ఞానం ఇచ్చినావు, నేను అడగకుండానే ఈ సువార్త ప్రకటించే బాధ్యతను కూడా నాకు పిలిచి మరీ ఇచ్చావు దేవా, నేను అడగకుండానే ఫలానా చోట ప్రసంగం చేసేటువంటి అవకాశాన్ని కూడా నాకు ఇచ్చావు ప్రభువా. ఇన్ని అవకాశాలు, ఇన్ని సార్లు నువ్వు నన్ను క్షమించి నాకు తెలియని ఎన్నో ప్రమాదాల నుంచి నాకు తెలియకుండానే నువ్వు రక్షించినటువంటి సందర్భాలు ఉన్నాయి దేవా అని మనము కృతజ్ఞత తెలియచేయవలసిన వారమై ఉన్నాం. ప్రతి విషయంలో మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులై ఉన్నారు. కాబట్టి మీరు మీ సొత్తు కారు. యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాడు. ప్రాయశ్చిత్తము, అటోన్మెంట్ అని అంటారండి. ప్రాయశ్చిత్తమునకు పునాది ఎక్కడ ఉంది అంటే నిర్గమకాండము 30వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నది. అహరోను సంవత్సరమునకు ఒక్కసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము అనగా ధూపవేదిక కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒక్కసారి, అండర్లైన్ చేసుకోవాలి, సంవత్సరానికి ఒక్కసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవా దేవునికి అతి పరిశుద్ధమైన కార్యము. ఏమండి అంటే రక్తము చిందింపబడడానికి పునాది అనగా ప్రాయశ్చిత్తమునకు పునాది నిర్గమ 30:10లో ఉన్నది. మరొక సందర్భంలో పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఎలా అంటున్నాడు 9:22లో, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అసలు వేరే ఛాన్స్ లేదు. ఇదే హెబ్రీ పత్రికలో పౌలు గారు 7:28లో రాస్తున్నాడు కదా, యేసుక్రీస్తు లేవీయ గోత్రములోని ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినము ప్రతిరోజు బలులను అర్పించవలసిన అవసరము కలవాడు కాడు. యేసుక్రీస్తు తనను తాను శిలువపై స్వచ్ఛందముగా ఒక మరణ యాగముగా అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ బలియాగం అనే పని చేసి ముగించారండి. హెబ్రీ పత్రికలోని 9:12లో యేసుక్రీస్తు తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. పాత నిబంధన కాలములలో అప్పటి యాజకులు వారి పాపముల నిమిత్తము బలిగా ఒక జంతువును అర్పించిన తర్వాత అక్కడికి వచ్చిన ప్రజల నిమిత్తము ఎవరి బలిని వారు అర్పించుకోలేరు, కానీ ప్రధాన యాజకుడు వారి తరపున అర్పించవలసి ఉన్నది. కాబట్టి పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి యాజకుల పరిస్థితి ఏంటంటే
ప్రతి ఒక్కరూ కూడా పాప పరిహారార్థ బలిని చెల్లించాలి. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఒక్కసారే తన పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ ప్రదేశంలోనికి ఆయన ప్రవేశించాడు. కాబట్టి ఇక పైన మనకు జంతువుల రక్తముతో, కోడిల రక్తముతో, బలి పశువులతో పని లేదు. తనంతట తానే పరిశుద్ధతలోనికి ప్రవేశించాడు. కాబట్టి అపరిశుద్ధులమైన మనము, పాపులమైన మనము యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో మన పాపములను మనము కడుక్కోవచ్చు. ఆయన యొక్క నీతిమంతత్వమును బట్టి, ఆయన నామములో మనము విశ్వాసం ఉంచగలిగితే మనము కూడా అనీతిమంతత్వములో నుండి నీతిమంతత్వంలోనికి ప్రవేశించగలము. అపరిశుద్ధతలో నుండి పరిశుద్ధతలోనికి ప్రవేశించగలము. అపవిత్రముగా ఉన్న మనము పవిత్రముగా మనము చేయబడగలము. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము వలననే సాధ్యము. మరొక దారి లేనే లేదు. ఏమండి, భారతదేశంలో దేవుని యొక్క భయము చాలా మందికి ఉంటుందండి. అంటే దేవుని గురించినటువంటి స్పృహ విపరీతంగా ఉంటుంది భారతీయులలో. నాకు చాలా బాగా నచ్చుతుంది. అది ఏ మతం వారైనా సరే, ఏ వర్గం వారైనా సరే, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా భక్తి ఎక్కువ. మన దేశంలో మనుషులకు, భారతీయులకు భక్తి చాలా ఎక్కువ. నేను భారతీయులను ఎక్కువగా ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే భక్తి పర్సంటేజ్ ఎక్కువ. రోడ్డు మీద వెళ్తూ కూడా చిన్న గుడి కనపడినా కూడా ఇలా అనుకుని వెళ్తాడు, అంటే దేవా నన్ను క్షమించు. అయితే నీ విశ్వాసము ఎవరిలో ఉన్నది అనేది ప్రాముఖ్యం. నువ్వు గమనించి తెలుసుకో. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, మందులు రాసి ఇచ్చాడు, తగ్గలేదు, వదిలేసుకుంటావా? ఆ నొప్పి తట్టుకోలేవు కదా. కాబట్టి సెకండ్ ఒపీనియన్, సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఇలా 30 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, తగ్గట్లా. 31వ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, తగ్గింది. అంటే 31వ డాక్టర్ పర్ఫెక్ట్ అనమాట. అంటే నువ్వు ఇన్నాళ్ళు ఎవరిని ట్రై చేసావు? ఇంపర్ఫెక్ట్ డాక్టర్స్ ని ట్రై చేసావు. వాళ్ళందరూ నీ రోగాన్ని తగ్గించలేకపోయారు. నీ రోగం పోయేంత వరకు నువ్వు ప్రయత్న పడుతున్నావు కదా. మరి నీ పాపాన్ని నిజంగా తీసేసేటువంటి దేవుడు ఎవరు అని తెలుసుకునే విషయమై మన దేశంలో వ్యక్తులు ప్రయత్నం చేయట్లేదు. ఇది నాకున్న బాధ. మీరు వెళ్తున్న మార్గము తప్పు అని అన్నామనుకోండి, బాబాయ్ నాకు తెలుసులే, ఇది యాటిట్యూడ్. అందుకని ఎక్కువ మందిని మార్చలేకపోతున్నాం. నిజం చెప్తుంటే కోపం వస్తుంది జనాలకి. నిజం నిష్ఠూరంగా ఉంటది కదా. అబద్ధం చెప్పండి బల్ల నమ్మేస్తారు. ఇప్పుడు జనరేషన్ లో హీరోకి అభిమానులు ఉన్నట్లా విలన్స్ కి అభిమానులు ఎక్కువ ఉంటున్నారు. ఇదే జరుగుతున్నది. నిజాన్ని నమ్మట్లా, అబద్ధాన్ని ఇష్టపడుతున్నారు. ఏం చేస్తాం చెప్పండి? మోసం చేసేవాడినే నమ్ముతున్నారు. ఆ వ్యాపారంలో అయినా, రాజకీయంలో అయినా గమనించాలి. మీరు మనల్ని మోసం చేస్తున్నటువంటిది ఎవరు అనే విషయాన్ని మీరు స్పృహలోకి తెచ్చుకోకపోతే నేను ఎక్కడుంటే సేఫ్ గా ఉంటాననే ఆలోచన మీకు రాదు. గమనించండి, ఇట్స్ అ లాజికల్ స్టేట్మెంట్. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ ప్రేమ విషయమై స్పృహ కలిగిన వారమై, నీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము విషయమై స్పృహ కలిగిన వారమై నీ దగ్గరకు చేరుకోవాలనే ఆశతో ప్రయత్న పడుతున్నాం ప్రభువా. మా ప్రయత్నం అంతట్లో మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ప్రతి విషయంలో మాకు మీరే సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఆత్మీయంగా బలపడాలని ఆశపడుతున్నాం ప్రభువా. ప్రపంచ దేశాలలో పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి సభలను జ్ఞాపకం చేసుకుని, వారి కూటములను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారందరికీ మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you.